అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. మరి ఒక చిన్న విన్నపం. ఇది రైల్వే కోర్టు ప్రాంతంలో ఒక జనసంద్రం ఉండే బాగా జనాలు తిరిగే ఏరియాలో ఈ పసిబిడ్డలు ఎంతరా నీ వయసు ఎంతరా? ఈ వయసు కూడా తెలియదు. ఈ అబ్బాయి అనాథ, ఆ అబ్బాయికి ఆధార్ కార్డు లేదు, ఈ అబ్బాయికి ఆధార్ కార్డు లేదు. వీళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఆధార్ కార్డు ఎందుకురా మీరు బడి పోవట్లేదా? ఆధార్ కార్డు నీకురా? ఆధార్ కార్డు లేదా? స్కూల్ బంధువురా? ఆధార్ కార్డు లేదని ఒక చిన్న ఒక ప్రాబ్లం చూపిస్తా. ఇది చూడండి, ఇది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్ గుడ్డ ముక్కలతో ఇక్కడ పిల్లలు కూర్చొని మత్తు పదార్థం, ఇది ఒక మత్తు పదార్థం ఏదైతే ఉందో, ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు తీసుకుంటా. ఎంత చీప్ అంటే లంగ్స్ ఎంత దెబ్బతింటాయంటే చిన్న వయసులోనే వీళ్ళు ఒక శ్మశానానికి వెళ్ళే దారి వీళ్ళు ఎంచుకున్నారు. కానీ మన యొక్క శిశు సంక్షేమం ఏదైతే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉందో, మీరు ఊరికే ఆఫీసులు పెట్టుకొని లీడర్స్ని పెట్టుకొని ఇలాంటి పిల్లలు వీధి బాధలు ఎవరైతే నా స్ట్రీట్ చిల్డ్రన్ గురించి వాళ్ళు పట్టించుకోక వీళ్ళ రేపు మనకు భారతదేశ భవిష్యత్తు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ బిడ్డల పరిస్థితి గురించి పట్టించుకున్న నాదు లేడు. ఇలా రండి, ఇక్కడ కుక్క ఉంది, ఇక్కడ కుక్క కనిపిస్తుంది. ఆ కుక్కకు ఈ బిడ్డల భవిష్యత్తుకి ఏమైనా తేడా ఉందా? సమాజానికి తగిన బాధ్యత అనేది లేకపోయినప్పుడు అది అధికారులకైనా బాధ్యత ఉండాలా. అలాంటి బాధ్యత లేనప్పుడు ఆ యొక్క దాని యొక్క జీవితం వీళ్ళ జీవితం ఇలాగే ఉంటే ఇప్పుడు మీరు అధికారులు అయ్యి చేసేది ఏం చేస్తున్నారు? అధికారులు ఉన్నప్పుడు శిశు సంక్షేమం అనేది ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలు పబ్లిక్గా ఇలాంటి సొల్యూషన్స్ తీసుకుంటా వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసే భారతదేశ భవిష్యత్తు బాగుండాలని ఎలా కోరుకుంటారు మీరు? ఇలాంటి బిడ్డల మీద పని చేయకపోతే వీళ్ళకు ఎవరు దిక్కు లేకపోతే ఇంకెవరు దిక్కు వీళ్ళకు? భారతదేశ భవిష్యత్తు అన్నారు. ఇదే నా భవిష్యత్తు. అమ్మ నాన్న లేని పిల్లలకు వారి పరిస్థితి ఏంది? వీధి బాధల మీద పనిచేస్తున్నారా? ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని అధికారులు వాళ్ళు సమీక్షించి ఇక్కడ ఒక క్యాన్వాసింగ్ చేసి పిల్లల మీద ఎవరెవరున్నా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమున్నాయి లేవు వాళ్ళకి కలిగించి వాళ్ళకి వచ్చి మంచి భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇది నేను కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నాను. మరియు ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఈ బిడ్డల భవిష్యత్తు గురించి బాధపడతా. నాకు బిడ్డలు ఉన్నారు, సాటి బిడ్డల్లాగే ఈ బిడ్డల గురించి ఆలోచించే ఆ పసిబిడ్డ వీడి వయసు ఎంత అండి? వీడు ఈ సొల్యూషన్ తీసుకొని ఈ వయసులో వీడు అలవాటు పడితే వీని గురించి ఆలోచించకపోతే రేపు దేశ భవిష్యత్తు ఏంది? వీరి భవిష్యత్తు ఏంది? వీరి బతుకు ఆ కుక్క బతుకు ఒకటేనా? ఏం పేరు సార్ అతని పేరు? నీ పేర్రా? నీ పేర్రా? చూడండి, ఏం పేరు నీ పేరు? చూడండి, ఈ సొల్యూషన్ తీసుకొని చూడండి. ఆ దెబ్బలు చూడండి, ఎవరు కొట్టారంట చూడండి. ఆ బిడ్డలు చూడండి. వీళ్ళ బతుకులు, వీళ్ళకు సంక్షేమం అనేది ఊరికి ఉండే వాళ్ళ కడుపు నిండిన వాళ్ళకి కాదు, ఇలాంటి వాళ్ళకు కూడా సంక్షేమం అనేది చేయాలి. వీళ్ళ భవిష్యత్తు మార్చే కార్యక్రమాలు కానీ పథకాలు తీసుకురావాలి. నీ పేర్రా? మోసి. నీ వయసు ఎంతరా? 20 ఏళ్ళ ఈ చిన్న బిడ్డలతో తప్పు చేయిస్తాను, తప్పు కాదా? నీ వయసురా? నిలబడు. ఏం పేరు? సురేష్. ఏం పేరు? సురేష్. ఇది జిల్లా కలెక్టర్ గారు దీన్ని మీరు గుర్తించి గమనించి మీ దగ్గర ఉండే పవర్స్ అధికారాలు ఏమున్నాయో వాటిని పూర్తిగా ఇలాంటి బిడ్డల మీద మీరు ప్రయోగించి వీటి భవిష్యత్తు మార్చగలిగితే మనం చదువుకున్న చదువుకు మన యొక్క భారతీయత మనం తీసుకున్నందుకు గర్వపడే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మన ఉద్యోగాలు కూడా ఎటువంటి చేసుకున్నా కూడా ఉపయోగకరంగా ఉండదని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.